ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో వైవాహిక ఫలితాలని విశ్లేషణ చేసేటప్పుడు ఎటువంటి వివాహం జరుగుతుంది, లవ్ మ్యారేజా, అలాగే ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్, మ్యారేజ్ తర్వాత ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయి, లవ్ అనేది మ్యారేజ్ దాకా వెళ్తుందా లేదా, మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది వారి మ్యారీడ్ లైఫ్, ఇలాంటివి మనం మ్యాచ్ మేకింగ్ చేసే టైంలో కావచ్చు, ఒక జాతకాన్ని పరిశీలించే సమయంలో ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాల్ని తెలియచేస్తాను. ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్కి ఉన్నటువంటి ఒక ఆందోళన మ్యారేజ్ విషయంలో, వాళ్ళ పిల్లల యొక్క మ్యారేజ్ విషయంలో. చాలా సందర్భాల్లో పిల్లలు కూడా మంచి చదువులు చదువుకుని విదేశాల్లో ఉండడము, మంచి ఉద్యోగాల్లో ఉండడము, ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉండడము, ఆర్థిక స్వాతంత్రం ఉండడము, అలాగే వారికి కూడా స్వతంత్ర భావాలు ఉండడం, ఇటువంటి ఒక జనరేషన్ వస్తున్నటువంటి నేపథ్యంలో వివాహాల యొక్క దృష్టికోణం కూడా మారుతోంది ఈ జనరేషన్లో. ఈ నేపథ్యంలో చాలా ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ మనం చూస్తూ ఉన్నాము. అలాగే విదేశాల్లోనే వివాహం చేసుకోవడం అనేది కూడా చూస్తున్నాం. ఇలాంటివి చూస్తున్నప్పుడు మనకి జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు వీటిని సూచించేటువంటి కాంబినేషన్స్ని ఎలా మనం గుర్తించాలి, ఒకవేళ గుర్తించినట్టయితే దానికి పరిహారం అంటూ ఏమీ ఉండదు. మైండ్ని దానికి అనుగుణంగా ప్రిపేర్ చేసుకోవడమే ఒక రెమెడీ. ఎందుకు అంటే, ఒక జాతకుడికి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, లవ్ మ్యారేజ్ ఉంది అంటే తప్పకుండా లవ్ మ్యారేజ్ అవుతుంది. అందులోనూ ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ అంటే అన్కన్వెన్షనల్ మ్యారేజ్ కనుక ఉంటే అలాంటి వివాహమే అవుతుంది. ఇక్కడ అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అనేది ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్, అలాగే అమ్మాయి అబ్బాయి ఒకే వయసు వాళ్ళు అయి ఉండడము, అమ్మాయి కంటే అబ్బాయి చిన్నవాడు అయి ఉండడము, ఇటువంటి కాంబినేషన్స్ అన్నీ మనం చూస్తున్నాము. కాబట్టి ఇది ఇంతకుముందు జనరేషన్లో అలవాటు లేని ఒక పరిస్థితి, ఇప్పుడు జనరేషన్లో చాలా కామన్గా మనం చూస్తున్నటువంటి పరిస్థితులు. కాబట్టి పేరెంట్స్ కూడా దీనికి అనుగుణంగా వారి యొక్క మైండ్ సెట్ని అడ్జస్ట్ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఆ తర్వాత ఇలా కనుక ఉంటే, ఈ కాంబినేషన్స్ కనుక ఉంటే తప్పకుండా అలాంటి వివాహం అవుతుంది. కాబట్టి వివాహానంతరం ఎలాగ ఇద్దరూ కలిసి ఉండాలి అనేది ముఖ్యం. దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది ఉత్తమం. ఇక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ లేదా అన్కన్వెన్షనల్ మ్యారేజెస్ ఎలా తెలుస్తాయని చూసినట్టయితే చూడవలసిన హౌసెస్ 5th హౌస్, 7th హౌస్, 12th హౌస్, అలాగే లగ్నము 9th హౌస్, వాటి అధిపతులు. అలాగే గ్రహాల్లో రాహువు, కేతువు, చంద్రుడు, శుక్రుడు, తర్వాత ఇతర పాప గ్రహాల కంజంక్షన్, కలయిక ప్రధానంగా ఈ కోణాల్లో చూడాలి. అయితే చాలా సందర్భాల్లో లవ్ మ్యారేజెస్, అన్కన్వెన్షనల్ మ్యారేజెస్ అయినప్పుడు కూడా ముందుగానే ఆ విషయాన్ని కొంతమంది చూడలేకపోతారు. దానికి కారణం ఏంటంటే, ఎప్పుడూ కూడా స్థిరకారకత్వాలని ఆధారం చేసుకునే అనాలిసిస్ చేస్తున్నాము. కాబట్టి చరకారకత్వాలను కూడా ఆధారం చేసుకుని కనుక అనాలిసిస్ చేసినట్టయితే తప్పకుండా మనకి ఆ ఇండికేషన్స్ అనేవి కనపడతాయి. ఆ చరకారకత్వాలను ఆధారం చేసుకుని రచించిన సూత్రాలే జైమిని సూత్రాలు. జైమిని మహర్షి చరకారకత్వాలను ఆధారం చేసుకుని ఎన్నో సూత్రాలని రచించాడు. ఈ రెండు వేరు వేరు కాదు. పరాశర సూత్రాలు, జైమిని సూత్రాలు పూర్తి విభిన్నమైనవి కావు. రెండు కలిపే మనం అనాలిసిస్ చేయాలి. ఒక గ్రహానికి స్థిరకారకత్వం ఉంటుంది, చరకారకత్వం ఉంటుంది. ఉదాహరణకి మేషలగ్నానికి 7th హౌస్ తుల, 7th లార్డ్ ఎప్పుడూ కూడా శుక్రుడే. ఇది స్థిరకారకత్వం. అయితే ఇదే మేషలగ్నానికి రాహుకేతువులను మినహాయిస్తే 7 గ్రహాల్లో అన్నిటికంటే తక్కువ డిగ్రీల్లో ఉన్న గ్రహం దారకారక గ్రహం. దార అంటే స్పౌస్, జీవిత భాగస్వామి. ఈ దారకారకుని మనం స్టడీ చేయాలి అనాలిసిస్ చేసేటప్పుడు, మ్యారేజ్కి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు. ఇది విస్మరించడం వల్ల చాలా చాలా విషయాలు మనం చూడలేకపోతున్నాము. అలాగే 7th హౌస్ యొక్క ఆరూఢము, 12th హౌస్ యొక్క ఆరూఢము, ఇవన్నీ కనుక చూసినట్టయితే మనకి స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండబోతోంది అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. అలాగే ఉత్తరకారక గ్రహము
దారపదము, దాన్ని దారారూఢము, సప్తమారూఢము ఎలా అయినా అనొచ్చు. 7th హౌస్ యొక్క ఆరూఢానికి దారారూఢము అని పేరు, దారపాదము అని పేరు. 12th హౌస్ యొక్క ఆరూఢానికి ఉపపాదము అని పేరు. కాబట్టి దారపాదము, ఉపపాదము, పుత్రకారక గ్రహము, వీటి యొక్క ప్లేస్మెంట్, మధ్య రిలేషన్ ఎలా ఉంది, వాటి మధ్య రిలేషన్, ఇవన్నీ కూడా స్టడీ చేయాలి. పుత్రకారక గ్రహము ఒక 5th లార్డ్ ఎటువంటి రిజల్ట్స్ని ఇస్తాడో అటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్. అంటే వీక్షకులకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఆ పరిభాషలో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. 5th హౌస్ను మనము లవ్ అఫేర్స్కి చూస్తాము, అది హృదయ స్థానము. ఈ విధంగా ఇలా సమగ్రమైనటువంటి పరిశీలన చేసినప్పుడు మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఇక గ్రహాల విషయానికి వచ్చినట్టయితే రాహు ఎప్పుడూ కూడా సంప్రదాయాలకు విరుద్ధంగా వెళ్ళేటువంటి గ్రహము. ఇది ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము. అయితే చాలా సందర్భాల్లో సప్తమంలో రాహు ఉన్నాడు, లగ్నం నుంచి సప్తమంలో రాహు ఉన్నాడు, లేదా శుక్ర రాహులు కలిసి ఉన్నారు, ఈ అమ్మాయి చార్ట్ వద్దు రిజెక్ట్ చేసేద్దాము, లేదా అబ్బాయి చార్ట్ వద్దు రిజెక్ట్ చేసేద్దాము అనేటువంటి సందర్భాలను కూడా చూస్తూ ఉంటాము. సప్తమంలో రాహు ఉంటే అర్థం ఏంటంటే మ్యారేజ్ పట్ల, జీవిత భాగస్వామి పట్ల ఎక్కువగా అబ్సెషన్ ఉంటుంది, పొసెసివ్ నేచర్ ఉంటుంది, ఎక్కువగా ప్యాషన్ ఉంటుంది. అంతే తప్ప మ్యారేజ్ బ్రేక్ అవుతుందని ఎక్కడా లేదు, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని కూడా ఎక్కడా లేదు. 7th హౌస్లో రాహు ఉండి సక్సెస్ఫుల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వారిని కూడా చూడొచ్చు. ఇద్దరి మధ్య బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులను చూడొచ్చు, పెళ్ళై 25 ఏళ్ళు అయిన తర్వాత కూడా. కాబట్టి ఒక గ్రహం ప్లేస్మెంట్ ద్వారా నిర్ణయానికి రాకూడదు. అయితే రాహు 7th హౌస్లో ఉన్నప్పుడు మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఇస్తాడా అంటే ఎటువంటి కాంబినేషన్స్లో ఉన్నాడని చూసుకోవాలి. ఉదాహరణకి 7th హౌస్లో రాహు ఉన్నప్పుడు కుజుడు కూడా రాహుతో ఉండడము, కుజుడు నక్షత్రంలో రాహు ఉండడము, రవి రాహుల కలయిక 7th హౌస్లో ఉండడము, ఇవన్నీ కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చేటువంటి ప్లేస్మెంట్స్ ఇవి. చంద్రరాహుల కలయిక 7th హౌస్లో కూడా ఎక్కువగా ఎమోషనల్ టెండెన్సీస్ని సూచిస్తుంది మ్యారేజ్లో. అంటే తన లైఫ్ పార్ట్నర్ ఈ విధంగా ఉండాలి, తన్ని పట్టించుకోవాలి అనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. చాలా మటుకు డిస్టర్బెన్సెస్ అందుకే వస్తూ ఉంటాయి కూడా. తన భర్త తనని ఎక్కువగా పట్టించుకోవట్లేదు, లేదా తన భార్య తనని పట్టించుకోవట్లేదు, తనతో టైం స్పెండ్ చేయట్లేదు, నిర్లక్ష్యం చేస్తోంది అనేటువంటి ఒక భ్రమలో వెళ్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా వారు నోటీస్ చేస్తూ ఉంటారు. అంటే వారి చిన్న కోరికను కూడా జీవిత భాగస్వామి, ఈ పార్ట్నర్ అనేది పట్టించుకుంటూ ఉండాలి. ఇటువంటి ఒక నేచర్ని ఇస్తారు మ్యారేజ్లో. చంద్రరాహులు సప్తమంలో ఉన్నంత మాత్రాన మ్యారేజ్ బ్రేక్ అవుతుంది అని చెప్పడానికి లేదు. ఇంకా అది బాండింగ్ని స్ట్రాంగ్ చేయడానికి ఉపయోగపడేటువంటి ప్లేస్మెంట్ అది. అలాగే కేతు 7th హౌస్లో ఉన్న, ఇందాక చెప్పినటువంటి ఆరూఢాల్లో ఉన్న ఫారిన్ వ్యక్తితో మ్యారేజ్, ఫారిన్ కల్చర్ ఉన్న వ్యక్తితో మ్యారేజ్. రాహుకి కేతుకి ఆ తేడా ఇప్పుడు మనం గమనించవచ్చు. రాహువు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇస్తాడు, కానీ ఒకే కల్చర్లో ఉన్నటువంటి వ్యక్తితో మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కూడా ఇస్తాడు, అయినా కానీ అదే దేశపు వ్యక్తి అయ్యి ఉంటారు. ఒకే సమాజంలో బతుకుతున్నటువంటి వ్యక్తులు అయి ఉంటారు, కానీ భిన్నమైనటువంటి కులాలు లేదా మతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయి ఉంటారు జీవిత భాగస్వామి. కానీ కేతువు పూర్తిగా డిఫరెంట్, అంటే వేరే కంట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్ కేతువు. ఇక శుక్రుడి యొక్క పాత్రను చూసినట్టయితే, శుక్రుడు ఎప్పుడైతే రాహుతో ఉంటాడో వారికి జీవిత భాగస్వామి పట్ల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎలా ఉండాలి జీవిత భాగస్వామి అనేటువంటి విషయంలో. అలాగే సాధారణంగా వారిది లవ్ మ్యారేజ్ కనుక అయినట్టయితే శుక్రరాహులు కలిసి ఉంటే పాజిటివ్గా ఉంటే, శుక్రరాహువులు తొలలో ఉండడము, ఇటువంటి పొజిషన్లో కనుక ఉన్నట్టయితే, శుక్రుడు ఉచ్చలో ఉండడము, గురువిల్లు అయినటువంటి మీనంలో ఇలా కనుక ఉన్నట్టయితే శుక్రరాహుల కలయిక మ్యారేజ్లో మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా మ్యాలిఫిక్ కాంబినేషన్స్లో కనుక ఉంటాయి, అంటే తీవ్ర గ్రహాలు, పాపగ్రహాలు కనుక ఇలాంటి కలయికల మధ్యలో కనుక ఉన్నట్టయితే,
అప్పుడు మనము దాన్ని నెగిటివ్ కాంబినేషన్గా చూసి స్టడీ చేయాల్సి ఉంటుంది. ఎంతవరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లం యొక్క నేచర్ ఎలా ఉంటుంది అని. అలాగే చంద్రుడు కూడా ఇందాక చెప్పినటువంటి దారకారక గ్రహంతో రిలేషన్ కలిగి ఉండడము, 7th హౌస్లో ఉండడము, దారపాదంలో ఉండడం, ఉపపాదంలో ఉండడం, ఇలాంటి ప్లేస్మెంట్లో ఉన్నట్టయితే ఒక్క చంద్రుడు ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా చంద్రుడితో ఉదాహరణకి కేతువు కలిసి ఉండడం, కుజుడు ఉండడము, రాహు ఉండడం, ఇలా కనుక ఉన్నట్టయితే మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, వారికి మ్యారేజ్లో ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. వారి మ్యారీడ్ లైఫ్ యాక్టివ్గా ఉంటుంది. సర్దుకుపోయేటటువంటి నేచర్ ఉండకుండా అలజడి అనేది ఉంటుంది. అంత మాత్రం చేత ఆ మ్యారేజ్ ఫెయిల్ అవుతుంది అని చెప్పడానికి లేదు. ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్మెంట్స్. ఇవి ఎమోషన్స్ని, బాండింగ్ని, ఇలాంటి వాటిని రూల్ చేసేటువంటి ప్లానెట్స్ శుక్రుడు, చంద్రుడు, ఇటువంటి గ్రహాలు. వీటిని మనం కొంత సునిశ్చితమైనటువంటి పరిశీలన చేసి ఒక అభిప్రాయానికి రావాలి. ఇక వక్రించిన గ్రహాలు ఇందాక చెప్పినటువంటి ఆరూఢాల్లో లేదా సప్తమంలో, 12th హౌస్లో ఇలా కనుక ఉన్నట్టయితే, లవ్ మ్యారేజ్ కనుక అయినట్టయితే మ్యారేజ్ అయ్యే ముందు ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. అంటే తల్లిదండ్రుల యొక్క అంగీకారం ఉండకపోవడం, వారితో ఆర్గ్యుమెంట్స్ చేయడము, చివరికి ఎలాగో ఒప్పించకో మ్యారేజ్ చేసుకోవడము, ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి మధ్య కూడా ఫ్యామిలీ మెంబర్స్తో కొంత డిస్కనెక్ట్ ఏర్పడడం, అంటే మ్యారేజ్ అయిన తర్వాత పేరెంట్స్తో, ఇన్లాస్తో కొంత దూరం పెరగడం, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మ్యారేజ్ అయిన తర్వాత ముఖ్యంగా అమ్మాయిల విషయంలో మదర్ ఇన్ లా అంటే అత్తగారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాలు చూస్తూ ఉంటాము. 7th హౌస్ అనేది భర్తను సూచించే స్థానం అయితే 10th హౌస్ అనేది మదర్ ఇన్ లాను సూచించే స్థానం, అంటే అత్తగారిని సూచించే స్థానం. ఈ 10th లార్డ్కి 7th లార్డ్కి రిలేషన్ సరిగ్గా లేకపోయినా, లగ్నానికి 10th లార్డ్కి రిలేషన్ సరిగ్గా లేకపోయినా, మదర్ ఇన్ లాతో అంటే అత్తగారితో కొంత ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. నేచర్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఎటువంటి ఘర్షణ ఉండొచ్చు అనేది ఏ ప్లానెట్ అయింది అనే దాన్ని బట్టి ఉంటుంది. అగ్రెసివ్ ప్లానెట్స్ కనుక అయినట్టయితే 10th లార్డ్ కుజుడు లేదా 10th హౌస్లో కేతు ఉండడం, ఇలాంటివి కనుకనట్టయితే అత్తగారి ద్వారా చాలా సూటిపోటు మాటలన్నీ పడడము, ఇటువంటి అనుభవాల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అనాలిసిస్ చేసేటప్పుడు ఇదమిత్తంగా ఇవే రూల్స్ అని చెప్పడానికి వీలు ఉండదు. గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయి, ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, ఇలాంటివి చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తాయి. వివాహం అయిన తర్వాత ఇద్దరి మధ్య ఘర్షణ ఉన్నా కానీ ప్రతిసారి విడాకులకు వెళ్ళేటువంటి సందర్భాలు ఉండవు. విడాకులకు వెళ్ళాలి అంటే, డైవర్స్ అవ్వాలి అంటే రవి యొక్క పాత్ర ఉండాలి. అంటే సప్తమము, సప్తమాధిపతి, ఉపపాదము, దారపాదము, దారకారక గ్రహము ఇవన్నీ పాడేయి రవి కూడా ఇన్వాల్వ్ అయినట్టయితే అది విడాకులకి దారితీసే అవకాశం ఉంటుంది. అలాగే సప్తమాధిపతి కనుక స్వభావ రాశిలో ఉండడము, అంటే మిథునము, కన్య, ధనస్సు, మీనము, ఇటువంటి కామన్ సైన్స్ అంటాం, వీటిల్లో ఉండడము, ఉపపాదము, దారపాదము ఈ కామన్ సైన్స్లో ఉండడము, ఇవన్నీ కూడా 2 మ్యారేజెస్ని ఇండికేట్ చేసేటువంటి కాంబినేషన్స్ ఇవి. ఒక మ్యారేజ్ ఫెయిల్ అయ్యి డైవర్స్ అయింది అన్న తర్వాత సెకండ్ మ్యారేజ్ అవుతుందా లేదా అంటే ఈ కామన్ సైన్స్ని స్టడీ చేయాలి. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి గ్రహాలు ఎంత పాజిటివ్గా ఉన్నాయి అనేది స్టడీ చేయాలి. అయితే సాధారణంగా రవి వల్ల ఇందాక చెప్పినట్టు డైవర్స్ అవుతుంది కాబట్టి రవి ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ని డ్యామేజ్ చేస్తాడు, సెకండ్ మ్యారేజ్ సాధారణంగా సక్సెస్ అవుతుంది. ఎన్నో సందర్భాల్లో ఇది మీరు గమనించవచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి ఆ విధంగా భయపడాల్సిన అవసరం లేదు. సెకండ్ మ్యారేజ్ కూడా ఇలాగే ఉంటుందేమో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క గ్రహం ఒక్కో రకమైనటువంటి ప్రాబ్లం ఇస్తుంది. కేతువు వైలెన్స్ని ఇచ్చేటువంటి గ్రహం, తీవ్రమైన వాగ్వాదాలు, చేయి చేసుకోవడము, ఘర్షణ ఇవన్నీ ఇచ్చే గ్రహం కేతువు. రాహువు చీటింగ్ని ఇన్వాల్వ్ చేసేటువంటి గ్రహము, లేదా మితిమీరిన గ్రీడ్ అంటే
ఆశ, స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉండి తన ఆశయాలకు అనుగుణంగా తన జీవిత భాగస్వామి లేడు అనేటువంటి భావంతో ఇద్దరి మధ్య కొంత ఘర్షణ, ఇలాంటివి ఇస్తాడు రాహువు. అవడానికి ఇద్దరు మంచి చదువుకుని ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులైనా కానీ ఈ గ్రహాల యొక్క ప్రభావం వారి మీద ఈ విధంగా ఉంటుంది. ఈ రోజుల్లో అలా ఉంటుంది కూడా. కుజుడు డామినేషన్ అంటే ఎక్కువ మొండి పట్టుదలని ఇచ్చేటువంటి గ్రహం. తను చెప్పిందే చేయాలి, తనను ఎప్పుడూ పట్టించుకోవాలి, ఇలాంటి భావజాలను ఇచ్చే గ్రహం కుజుడు. గురువు చట్టపరమైనటువంటి సమస్యలు ఇచ్చేటువంటి గ్రహం. లీగల్ ప్రాబ్లమ్స్, డైవర్స్ అప్లై చేసిన చాలా ఆర్గ్యుమెంట్స్ అయ్యి ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన తర్వాత డైవర్స్ అనేది మెటీరియలైజ్ అవుతుంది. ఇటువంటివి ఇస్తాడు గురువు కనుక పాడినట్టయితే. శుక్రుడు ఇద్దరి మధ్య బాండింగ్ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా అమ్మాయిలకి వాళ్ళ భర్త యొక్క నైతికమైనటువంటి ప్రవర్తన వలన సమస్యలు, అంటే భర్తకి వేరే స్త్రీలతో పరిచయాలు కావచ్చు, ఇలాంటివి ఉండే అవకాశము, దానివల్ల ప్రాబ్లమ్స్. శని మిస్అండర్స్టాండింగ్ ఇస్తారు. ఇద్దరి భావజాలాలు వేరుగా ఉంటాయి. ఒకరు చాలా నేరో మైండెడ్గా ఉండడం, ఒకరు విశాలమైనటువంటి భావాలతో ఉండడం, ఇటువంటి వైరుధ్యం అనేది చూడొచ్చు. ఆలోచనల ధోరణిలో చాలా వ్యత్యాసం అనేది కనపడుతుంది. దానివల్ల ఫ్రిక్షన్. చంద్రుడు ఎమోషన్స్కి కారకుడు. చిన్న విషయాన్ని కూడా కదిలిపోవడము, జీవిత భాగస్వామి నుంచి ఎక్కువగా ఆశించడము, ఇటువంటి వాటి వల్ల సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. బుధుడు ఇద్దరి మధ్య త్వరగానే అండర్స్టాండింగ్ అనేది తగ్గిపోవడము, ఇలాంటివి చూస్తూ ఉంటాం. బుధుడు ఇన్ఫ్లుయెన్స్ కనుక 7th హౌస్ మీద ఉన్నట్టయితే, లేదా ఇందాక చెప్పినటువంటి మ్యారేజ్ కాంబినేషన్స్లో ఉన్నట్టయితే. అవడానికి లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ మ్యారేజ్ అయిన 1-2 ఇయర్స్కి ఇద్దరి మధ్య కూడా ఒక విధమైనటువంటి ఆ అట్రాక్షన్ కావచ్చు, ఆ బాండింగ్ అనేది సన్నగిల్లడము, ముభావంగా ఎవరి పనులు వారు చేసుకుంటూ ఉండడము, ఇటువంటి వాతావరణం తీసుకొస్తాడు బుధుడు. ఎప్పుడు కూడా ఈ ప్లానెట్స్ పాజిటివ్గా ఉండి స్ట్రాంగ్గా ఉండాలి. నీచలో ఉండడము, వక్రించి ఉండడము, దుస్థానాల్లో ఉండడము, దుస్థానాధిపతులతో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ని సూచించేటువంటి కాంబినేషన్స్. ఇందాక చెప్పినట్టు కుటుంబ కలహాలకి కారణము 2nd హౌస్ యొక్క ఇన్వాల్వ్మెంట్. 2nd హౌస్ కనుక పాడైతే, 2nd లార్డ్ పాడైనా మ్యారేజ్ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ప్రాబ్లమ్స్ కంటే కూడా కుటుంబ సభ్యుల మధ్య ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా ఆర్గ్యుమెంట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇందాక చెప్పినట్టుగా రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు అది డైవర్స్ వరకు వెళ్ళడానికి చాలా బలమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మ్యారేజ్ గురించి అనాలిసిస్ చేసేటప్పుడు ఈ కోణాల్లో కొంత అనలైజ్ చేయడం అనేది మంచిది. అయితే ఒకవేళ ప్రాబ్లం కనుకుంది, 2 మ్యారేజెస్ ఉన్నాయంటే 2 మ్యారేజెస్ అవుతాయి. దానికి పరిహారం అంటూ లేదు. 2 మ్యారేజెస్ ఖచ్చితంగా ఉంది అని కనపడుతున్నప్పుడు పరిహారం ద్వారా దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది ఇంపాసిబుల్. అంటే అది డెస్టినీ అని మనం అర్థం చేసుకోవాలి. వారి డెస్టినీలో 2 మ్యారేజెస్ ఉన్నాయని అర్థము. దానికి అనుగుణంగా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఎక్కువగా ఎమోషనల్గా డిస్టర్బ్ కాకుండా ఉండడం అనేది చాలా మంచిది. అయితే ఇందాక చెప్పినట్టుగా డైవర్స్ అయిన తర్వాత 2nd మ్యారేజ్ యూజువల్గా చాలా బాగుంటుంది. అది సక్సెస్ఫుల్ మ్యారేజ్ అవుతుంది. ఈ విధంగా ప్లానటరీ ఇన్ఫ్లుయెన్స్ అంటే గ్రహాల యొక్క ప్రభావం చేత ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటారు మ్యారేజ్లో. ముఖ్యంగా ఈ లవ్ మ్యారేజెస్ కావచ్చు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగినప్పుడు ఇలాంటి సమస్యలు ముందుగానే మనం పసిగట్టడం ద్వారా కొంతవరకు మైండ్ సెట్ను మార్చుకోవడము, యాక్సెప్టెన్స్ని పెంచుకోవడము చేసినట్టయితే ఎక్కువగా ఆందోళన, స్ట్రెస్ అనేది ఉండకుండా ఉంటుంది. 5th హౌస్ అనేది లవ్ అఫేర్స్ని సూచించే హౌస్, కానీ 7th హౌస్ అనేది మ్యారేజ్ని సూచించే హౌస్. లవ్ మ్యారేజ్ విషయంలో 5th హౌస్ స్ట్రాంగ్గా ఉండి 7th హౌస్ కనుక పాడినట్టయితే ఇద్దరి మధ్య లవ్ చేసే టైంలో చాలా మంచి రిలేషన్ ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అందుకని ఆ రెండింటిని మనం స్టడీ చేయాలి. లవ్ చేసిన తర్వాత మ్యారేజ్ అవుతుందా లేదా, ఆ మ్యారేజ్ సక్సెస్ఫుల్గా
ముందుకు వెళ్తుందా లేదా అనేది కూడా స్టడీ చేయాలి. 5th హౌస్ 7th హౌస్ రిలేషన్, 5th లార్డ్ 7th లార్డ్ రిలేషన్ హెల్తీగా ఉంటే, ఆరోగ్యకరంగా ఉంటే లవ్ మ్యారేజ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. వీటికి ఇవి సూత్రాలు అని మనం ఖచ్చితంగా చెప్పడం కష్టము. హారోస్కోప్ని స్టడీ చేసేటప్పుడు ఇటువంటి కొన్ని పాయింట్స్ని దృష్టిలో పెట్టుకుని అనాలిసిస్ చేసినట్టయితే తప్పకుండా మనకి అమ్మాయి విషయంలో కావచ్చు, అబ్బాయి విషయంలో కావచ్చు, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది అని కొంత ఐడియా వస్తుంది. మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి ఈ అనాలిసిస్ అనేది సహాయపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.